90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో మీరు చేసిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ అంటే జయప్రద గారు, జయసుధ గారు, వాణిశ్రీ గారు. తెలుగు తర్వాత హిందీలో కూడా శ్రీదేవి. ఓకే. ఫస్ట్ జైనత్ అమన్ బాగా నచ్చేది. జైనత్ అమన్ టక్కర్ పిక్చర్, జైనత్ అమన్, హేమమాలిని. సార్ అందరూ చెప్తుంటారు, ఇప్పుడు మీరు అప్పుడు వాళ్ళతో సినిమాలు తీశారు కాబట్టి డైరెక్టర్స్ కి దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ లైఫ్ గురించి కూడా ఒక బాండింగ్ ఉంటుంది షేర్ చేసుకునేది. జయలలిత గారికి శోభన్ బాబు గారికి మ్యారేజ్ ఒక పాప ఉన్నారు అనే మాట వాస్తవం సార్? తెలీదండి అసలు నాకు. ఎలా ఉంటారు అసలు వాళ్ళిద్దరి మధ్య? అంటే అప్పటికి ఆమె రిటైర్ అయిపోయింది మేము డైరెక్టర్స్ అయ్యేటప్పటికి. అవునా? ఓకే. అంటే కొంచెం లావ్ అవటం, ఎవరు పెద్దగా తమిళ్లో కూడా చేసేవాళ్ళు కాదు. ఒక రామానాయుడు గారే ఆమె లాస్ట్ పిక్చర్ చేసింది. ఓకే. అది ఫ్లాప్ అయింది. తెలుగు వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అమ్మా. ఎప్పుడైనా కలిసారా సీఎం అయిన తర్వాత? జయలలిత గారు అప్పటికి కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అయ్యింది అనమాట. ఎందువల్ల సార్? కారణం తెలియదు. ఫస్ట్ నాకే కవర్ చేసింది, తన ఇల్లు షూట్ చేసుకోమని. ఆమె ఉండే ఇల్లు? ఓకే. షూటింగ్ పని నేను మా ప్రొడక్షన్ మేనేజర్ మొహిద్దీన్ అని ఉండేవాడు, ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి మొత్తం ఆమె ఇల్లంతా చూపించింది. అప్పుడు నాకు కావాల్సింది చాలా పెద్ద హౌస్ అన్నమాట. అందుకోసమని సారీ మేడం, నాకు సూటబుల్ కాదు ఇప్పుడు తీస్తున్న పిక్చర్కి అని చెప్పి, ఆ తర్వాత శ్రీధర్ గారిని అడిగి, శ్రీధర్ గారు హిందీ పిక్చర్ ఒక 2-3 days చేశాడు. ఆ తర్వాత ఇంకా ఎవరు చేసి ఉంటారు. ఆ తర్వాత ఎంజిఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా ఒక జాబ్ ఇచ్చారు. సో ఆ తర్వాత ఫైనాన్షియల్ గా కొంచెం పర్వాలేదు. ఇంకా శోభన్ బాబు గారు చాలా కొద్దిగా ఇచ్చేవాడు. మళ్ళీ ఎంజిఆర్ గారితో జాయిన్ అయినాక బాగా, తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. ఇక చెప్పాల్సిన పని. చూడండి లైఫ్ ఎలా మారిందో. అదే అసలు ఎవరికి లేదు ఇది. అంత పెద్ద హీరోయిన్ లాస్ట్ స్టేజ్ లో ఫైనాన్షియల్ ఇబ్బంది, ఇల్లు షూటింగ్లు వాడుకోండి అన్న స్థాయికి వచ్చిందన్న విషయం తెలియదు ఎవరికి. ఒక్కసారిగా మళ్ళీ లేచి ఆమె చీఫ్ మినిస్టర్ అయ్యి, గ్రేట్ సార్. సో లైఫ్ అంటే అలా. చీఫ్ మినిస్టర్ 4 times 5 times. ఎంజిఆర్ గారు చనిపోవటం, ఆ తర్వాత మళ్ళీ కరుణానిధి రావటం, కరుణానిధి మీద మళ్ళీ కాంపిటేటివ్గా గెలిచి చీఫ్ మినిస్టర్ అయ్యి. సూపర్.